హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందే తెలంగాణ మహిళా శిశు సంక్షేమ విభాగంలో 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. అయినా కూడా చాలామంది ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి అంటే ఎలిజిబిలిటీ గురించి వాళ్ళకు క్లారిటీగా కావాలంట. ఇంకా క్లారిటీగా చెప్పమని అడుగుతున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇది అంగన్వాడీ టీచర్సే ఎలిజిబులా, మేము ఫ్రెష్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవడానికి ఎలిజిబుల్ అవునా కాదా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ అండ్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ దెన్ సిలబస్ వి గో టు సిలబస్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అర్హత వచ్చేసి 275 పోస్టులకు అర్హత వచ్చేసి ఎస్ఎస్సి అండ్ డిగ్రీ కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అందులోనూ అంగన్వాడీ టీచర్స్ మెయిన్ అండ్ మినీ అని చెప్పేసి అన్నారండి. మెయిన్ అండ్ మినీ అంటే ఏం లేదండి, ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్లో వచ్చేసి వాటిని మెయిన్ సెంటర్స్ అంటారు, అంగన్వాడీ మెయిన్ సెంటర్స్ అంటారు. కొంచెం వాటికన్నా కొంచెం తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళ స్కూల్ బట్టి వాళ్ళనేమో అంగన్వాడీ టీచర్స్ మినీ సెంటర్స్ అని అంటారు. అంతేనండి, దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. అది కూడా ఓన్లీ టీచర్స్. ఆఫ్టర్ దెన్ దీంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ కూడా దీనికి ఎలిజిబుల్. అంతేనండి, ఇంకా వేరెవ్వరు కూడా ఎలిజిబుల్ కారు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కారు. జస్ట్ అంగన్వాడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, దాంట్లో సర్వీస్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అండి. ఓకేనా. నెక్స్ట్, దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ ఉన్నాయండి. 50 ఇయర్స్ బిలో 50 ఇయర్సే వరకు ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సబ్మిషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ 6th నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ 6th డేట్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27/11/2021 ఉందండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఎలిజిబిలిటీ అండ్ సిలబస్ ఈ రెండింటి గురించి తెలుసుకుందాం అనుకున్నామండి. ఈవో సూపర్వైజర్స్ 50 ఇయర్స్ బిలో. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఉంటుందండి. ఎగ్జామ్ వచ్చేసి మెరిట్ ఆధారంగా ఉంటుంది, రాత పరీక్ష ఉంటుంది. ఎలిజిబిలిటీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపిక విధానం రాతి పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉండడం జరుగుతుందండి. దీని యొక్క పరీక్షా కేంద్రాలు వచ్చేసి ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ ఇక్కడ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఇది కూడా అడుగుతున్నారండి. ఇది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. అండ్ నెక్స్ట్ ఇన్సెంటివ్ మార్క్స్ బాల సేవిక ట్రైనింగ్కు 5 మార్క్స్ ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైప్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 90, డ్యూరేషన్ మినిట్స్ వచ్చేసి 90, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 45 అండి. 45 మార్క్స్ ఎగ్జామ్. దీనికి బాల సేవిక ట్రైనింగ్కి వచ్చేసి 5 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే దీనికి ఏ సిలబస్ ఇస్తారు, అసలు ఏం అడుగుతారు, ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ మాకు కంపల్సరీగా మీరు మళ్ళీ ఒక వీడియో చేయండి, సిలబస్ గురించి క్లియర్గా చెప్పండి అని చెప్పేసి అడిగారండి. వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కరెంట్లీ ఇన్ ద మెన్షన్డ్ స్టేట్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ కంపల్సరీగా అడుగుతారండి. దాంట్లో ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వీటి గురించి కంపల్సరీగా ఉంటాయండి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్, పోషణ్ అభియాన్ NNM అండ్ మాడ్యూల్స్. నెక్స్ట్ స్వధార్ గ్రే స్కీమ్ అండ్ ఉజ్వల స్కీమ్ ఫర్ ట్రాఫిక్డ్ ఉమెన్ గురించి అడుగుతారండి. నెక్స్ట్ ఉమెన్కి వచ్చేసి యాక్ట్స్ రిలేటెడ్ టు అంటే
కొన్ని యాక్ట్స్ ఉన్నాయండి ఉమెన్స్కి చిల్డ్రన్స్కి సంబంధించి మన యాక్ట్స్ ఉన్నాయి కదండి, జ్యుడిషియల్ యాక్ట్స్, వాటి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడండి. దాంట్లో ఉమెన్లో వచ్చేసి సప్లిమెంటరీ న్యూట్రిషన్ రూల్స్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA 2013 ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కు ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ DV Act 2005 అండ్ నెక్స్ట్ ద సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ పోష్ యాక్ట్ 2013 గురించి. అండ్ నెక్స్ట్ ద ఇమ్మోర్టల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ద క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ నిర్భయ యాక్ట్ 2013. నెక్స్ట్ ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ PC అండ్ PNDT 1994. ఇవన్నీ కూడా ఉమెన్కి సంబంధించినటువంటి యాక్ట్స్ అండి. ఈ యాక్ట్స్ అనేటువంటి ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యాయి, ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యాయి అన్న వాటి గురించి, ఎవరు స్టార్ట్ చేశారో అన్న వాటి గురించి కూడా క్లియర్గా చదవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చిల్డ్రన్స్కి వచ్చేసి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ JJ యాక్ట్ అంటారండి. దీన్ని 2015లో స్టార్ట్ చేశారు ఈ యాక్ట్. నెక్స్ట్ ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ POCSO యాక్ట్ 2012. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, అంటే చిన్నపిల్లలకు మ్యారేజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా 2006లో ఒక యాక్ట్ చేశారండి. అది కూడా క్లియర్గా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి కంటిన్యూషన్లో స్టేట్ ప్రీ స్కూల్ కరికులం 2019 and 20 గైడ్లైన్స్. నెక్స్ట్ నేషనల్ గైడ్లైన్స్ ఆన్ ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ 2004. దీని గురించి కూడా చదవాలండి. నెక్స్ట్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కౌన్సిలింగ్ ప్రాక్టీసెస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ఇంటింటికి అంగన్వాడీ బుక్ అని చెప్పేసి అడిగాడండి. నెక్స్ట్ activity of AWC as mentioned in registration number 1 to 14 of ICDS program in the state. Next mental ability logical reasoning అండి. And next general awareness related to women children జనరల్ అవేర్నెస్ గురించి కూడా అడుగుతున్నారండి. చిన్నపిల్లల గురించి కూడా అడుగుతారంట. నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటుందండి దీంట్లో కూడా. అండ్ నెక్స్ట్ మీకు ఏ జోన్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయని మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు జోన్ 1 కాళేశ్వరంలో వచ్చేసి ఓసీ ఉమెన్ 22 పోస్టులు ఉన్నాయండి. అదే BCA ఉమెన్కి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. BCA ఉమెన్కి వచ్చేసి 5 పోస్టులు. BCB వచ్చేసి 4 పోస్టులు. BCCA వచ్చేసి 1 పోస్టు. BCDకి వచ్చేసి 3 పోస్టులు. BCEకి వచ్చేసి 2 పోస్టులు. SCకి 8, STకి 3. మిగతా బ్లైండ్నెస్ ఈ PHC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 పోస్టులు. టోటల్ EWకి వచ్చేసి 5 పోస్టులు. టోటల్ 56 పోస్ట్ అండి. జోన్ 1 కాళేశ్వరం డిస్టిక్ అండ్ కాళేశ్వరం జోన్కు. అండ్ నెక్స్ట్ బాసరాలో OC ఉమెన్ 26, BCA 5, BCB 5, BCC 1, BCD 5, BCEకి 2, SCకి 10 పోస్టులు, STకి 4, PHC క్యాండిడేట్స్ టోటల్ అన్నీ వచ్చేసి 7 పోస్టులు. ఇక్కడ వచ్చేసి జోన్ 2 బాసరాకు వచ్చేసి 68 పోస్టులు అండి. జోన్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి OCకి వచ్చేసి 27, BCA 6, BCB 5, BCC 1, BCDకి వచ్చేసి 5 పోస్టులు. BCEకి వచ్చేసి 3 పోస్టులు అండి. SCకి వచ్చేసి 11 పోస్టులు, STకి 4 పోస్టులు. మొత్తం PHC వాళ్ళకు 3 పోస్టులు. మొత్తం ఇక్కడ EWSలు కలిపి కూడా 7, టోటల్ 72 పోస్టులు. నెక్స్ట్ జోన్ 4 భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వచ్చేసి 29 పోస్టులు OC ఉమెన్స్ అండ్ BCA ఉమెన్స్కు 7, BCB ఉమెన్స్ 6, BCCకి 1, BCDకి వచ్చేసి 5, BCEకి వచ్చేసి 3 పోస్టులు. అలాగే SCలకు వచ్చేసి 12 పోస్టులు, STకి వచ్చి 5, PHC క్యాండిడేట్స్కి 3 అండ్ నెక్స్ట్ EWSకి వచ్చేసి 8 పోస్టులు. టోటల్ 79 పోస్టులు అండి. ఇవి అన్నీ కూడా కలిపి
275 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులకు కేవలం ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఉమెన్స్ అంటే కేవలం లేడీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి, నో జెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈస్ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ విభాగంలో 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ గురించి ఇక్కడ క్లియర్గా చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్? దీని గురించి చెప్పంగా కూడా మళ్ళీ ఇంకా డౌట్స్ అడుగుతున్నారండి, ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే దాంట్లో పనిచేసే వర్కర్స్కి ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 5%, అంగన్వాడీ టీచర్స్కి అయితే 5%, దాంట్లో కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కి అయితే 15% టోటల్ వెయిటేజ్ కూడా ఇస్తున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్? వెయిటేజ్ ఉంది దీంట్లో. టీచర్స్కి 5%, కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కి 15% ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈస్ ద టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎలిజిబిలిటీ అండ్ సిలబస్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.